టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పూర్తి వివరాలు సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. విజయ చంద్రిక మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. తన స్వగ్రామం ఉద్దండరాయనపాలెం గ్రామంలో శనివారం రాత్రి రాజు అనే వ్యక్తిపై కూడా నందిగం సురేష్ అతని సోదరుడు అతని అనుచరులు మూకుమ్మడి దాడికి చేసి అతనిపై హత్యా ప్రయత్నం చేశారంటూ కూడా రాజు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని విచారించిన నేపథ్యంలో రాజుపై కూడా హత్యా ప్రయత్నం చేసి అతను కిడ్నాప్ చేసి హత్యా ప్రయత్నం చేసి నిర్ధారించుకున్న తర్వాత నందిగం సురేష్ తో పాటు మరికొంతమందిపై కూడా 307 కింద కేసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం సమయంలో నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు అదుపులో తీసుకొని విచారణ అనంతరం ఈ రోజు కొద్దిసేపటి క్రితం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే మంగళగిరి కోర్టు నందిగం సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా ప్రస్తుతం మంగళగిరి కోర్టు నుంచి నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొన్నటి వరకు కూడా దాదాపు నెలల తరబడి నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించి వచ్చారు. గతంలో కూడా ఒక మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా నందిగం సురేష్ జిల్లా జైలుకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా దాడి కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మొత్తం నందిగం సురేష్ పై 12 కేసులు ఉండగా ఇప్పుడు 13వ కేసు నమోదైందంటూ కూడా తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ నిన్న మీడియాకి వివరించడం జరిగింది. మరొక 2 కేసులు కనుక నమోదైతే నందిగం సురేష్ పై కూడా పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా సిఫారసు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా నివేదిక పంపించేందుకు కూడా స్థానిక పోలీసులు అయితే సిద్ధం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ చంద్రిక.